పేదల ఇళ్లను కూల్చడమే హైడ్రా పన, నాదర్గుల్ చెరువు కబ్జా చేస్తుంటే నిద్రపోతుందా? కాంగ్రెస్ కనుసన్నల్లోనే కసూబా కంచె కబ్జా. అయితే మరి నీకు ఒక బాధ్యత గల పౌరునిగా, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నీకు లేదా బాధ్యత? నువ్వు హైడ్రా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. కబ్జా గురవుతుంది అని చెప్పేసి బురద తల్లుతున్నావు. బురద చల్లే బదులు మరి హైడ్రాకు ఫోన్ చేయవచ్చు. రంగనాథ్ గారి నెంబర్ నీ దగ్గర ఉన్నది. ఏంటండి రంగనాథ్ గారు, మరి ఇక్కడ జరుగుతున్నది మీ కళ్ళకు కనిపిస్తలేదా, నువ్వు కంప్లైంట్ ఇవ్వచ్చు. మరి ఇవన్నీ చేయకుండా ఓన్లీ ప్రభుత్వం నిద్రపోతుందా, ఇది చేస్తుందా, నువ్వు ఓరో కంప్లైంట్ ఇస్తే కదా ప్రభుత్వానికి తెలిసేది. నువ్వు ఏం చేయకుండా ప్రభుత్వం దృష్టికి ఎట్లా వస్తుంది? నువ్వు కంప్లైంట్ ఇవ్వవా? బాధ్యత లేదా నీకు? ఎందుకంటే మీరే కబ్జాలు చేశారు కాబట్టి ఇది వేరే వాళ్ళు కబ్జా చేస్తుంటే నీకు బాధ అనిపిస్తున్నది. సజ్జన ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గత 10 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో మిగులు భూములు యూఎల్సీ ల్యాండ్లను మింగిర్రు, ప్రభుత్వ భూములను మింగిర్రు, చెరువులను మింగిర్రు, కుంటాలను మింగిర్రు, నాలాలను కబ్జా చేసిర్రు. ఎక్కడ ఖాళీ జాగా కనబడితే వీళ్ళు మింగేసిర్రు. ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, మినిస్టర్లు అంతా భూములను కబ్జా చేసిందంటే వీళ్ళే. మళ్ళీ హైడ్రా వీళ్ళ పని పడుతుంది. పేదలకు అమ్మిర్రు, సొమ్ము చేసుకొని వీళ్ళు ఇళ్లలో కూర్చున్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. మరి గురిగింజ మంత్రి మాట్లాడుతున్నాడు. మళ్ళీ అసలు చేసిన పాపం అంతా వీళ్ళే కదా.